కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని మండల బీజేపీ అధ్యక్షులు డేగా మధు కొనియాడారు. పేద ప్రజల సంక్షేమమే బీజేపీ ప్రభుత్వం యొక్క నినాదమని, నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము భాగస్వామ్యం అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు మరియు టెలికాం బోర్డు మెంబర్ పులిచెర్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కేంద్రం అందిస్తున్న ప్రతి పథకానికి అర్హులుగా ఉన్నారని, రేపు జరగబోవు ఎన్నికల సంగ్రామంలో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే ఆ 5 కేజీలు కూడా. ఎందుకు కావాలి? ఇన్సూరెన్స్ కేవలం 20 రూపాయలకి ఇన్సూరెన్స్ ఎవరైనా ఇస్తారో? మొట్టమొదటిసారిగా కరోనా వ్యాక్సిన్ కి నరేంద్ర మోడీ గారు ఒక డ్రోన్ తీసుకొచ్చి ఆ డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారీని పొలాల్లో ఎలా చేయాలనేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక రాష్ట్రంలో పండించినటువంటి పంటను ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ రోడ్ల కింద జరుగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ మధ్యనే సోలార్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీని ఒక పథకం ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సోలార్ పవర్ తోటి ప్రతి ఇంటికి 300 యూనిట్లు కరెంటు వచ్చే విధంగా పనిముట్లు ఇచ్చి, పరికరాలు ఇచ్చి, ఉచితంగా పరికరాలు ఆ ఇంటి పైన ఏర్పాటు చేసుకుంటే 300 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంటు వస్తుంది అనమాట. అలాంటి ఒక పథకం 76,400 కోట్లతో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు. కొన్ని కోట్ల ఇళ్లకి, ప్రజలకి ఉపయోగపడే పథకం. ఈ విశ్వకర్మ యోజనలో వచ్చేటట్టుగా శిక్షణ ఇచ్చి, ఆ శిక్షణ ఇచ్చే రోజుల్లో కూడా రోజుకి 500 రూపాయలు కూలి ఇచ్చి, ఆ తర్వాత 15 రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత 15,000 రూపాయలు వారి కులాలకు సంబంధించి, వృత్తులకు సంబంధించిన పనిముట్టు కొనుక్కునేదానికి ఇస్తున్నారు. అంతేకాకుండా మళ్ళా వాళ్ళకి 1,00,000 రూపాయలు లోను ఉచిత 0 వడ్డీతో ఇప్పిస్తున్నారు. అది ఒక మంచి పథకం. అంటే అన్ని వర్గాలు వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు కూడా బాగుండాలనేటువంటి సంకల్పం.